సమయం బట్టి వస్తుంది. ఆయన లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. డైలాగ్ వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. భర్త భార్యకి మాత్రమే చూపించేది. 1956 లో ఒకసారి సునామీ వచ్చింది. 1956 లో మీరు ఉన్నారా? మచిలీపట్నం గురించి చెప్పండి కొంచెం. మచిలీపట్నం మాయా బజార్ నాట్నీకొస్తే మాటే. It's a crazy 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 feeling. It's a crazy crazy crazy. మీ పేరు? మిథున్ శేఖర్. మిథున్ శేఖర్. ఏం చేస్తున్నారు? ఇంటీరియర్ డిజైన్. ఇంటీరియర్ డిజైన్. ఓకే, ఎందుకు ఇంటీరియర్ డిజైన్? నాకు ఇష్టం. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇష్టం. ఓకే, అండ్ ఎక్కడి నుంచి మీరు? హైదరాబాదేనా? మచిలీపట్నం. మచిలీపట్నం గురించి చెప్పండి కొంచెం. మచిలీపట్నం మాయా బజార్ నాట్నీకొస్తే మాటే. బీచ్ ఉండదు. మచిలీపట్నం గురించి మీ ఊరే కదా, చెప్పడానికి ఎందుకంత ఆలోచిస్తున్నారు? ఏమని చెప్తాను, చాలా ఉండే అందాలు. అందాల్లో కొన్ని అందాలు చెప్పండి. అది 1956 లో ఒకసారి సునామీ వచ్చింది. ఏంటి సార్ అది? 1956 లో ఒకసారి సునామీ వచ్చింది. 1956 లో మీరు ఉన్నారా? మా హిస్టరీ. ఓకే. అప్పుడు తర్వాత అక్కడ పోర్ట్ ఉండేది, పోర్ట్ మొత్తం కొలాప్స్ అయింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ రీజనరేట్ చేస్తున్నారు, రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకా అవన్నీ అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. హిస్టారికల్ ప్లేసెస్ బాగుంటాయి. సో ఫైన్. అండ్ వైఫ్ ఎక్స్పెక్టేషన్స్? ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏముంటాయి, ట్రెడిషనల్ గా ఉండాలి. ఇద్దరి మనస్తత్వాలు కొంచెం దగ్గరగా ఉండాలి. ఏంటి సార్ అది? మనస్తత్వాలు కొంచెం దగ్గరగా ఉండాలి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? మనస్తత్వాలు అంటే చెప్పే మాట ముందరగానే అర్థం చేసుకోవాలి. చెప్పకుండానేనా? ఫైన్. అండ్ జనరేషన్ అమ్మాయిల గురించి ఏమనుకుంటున్నారు? ఈ జనరేషన్ అమ్మాయిలు అంటే చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఓన్లీ ఎట్లా ఉన్నా కానీ, ఎంత లవ్ చేసినా కానీ, తర్వాత ఫ్యూచర్ లో జస్ట్ లైక్ యూజ్ అండ్ త్రూ. చాలా మంది అట్లా ఉండరు. 70%, 60% అట్లా ఉంటారు. 40% జెన్యున్ గా ఉంటారు. రిలేషన్షిప్ స్టేటస్? సింగిల్. మామా ప్రౌడ్ سے बोलो I am single. ఛాన్సే దొరికినా సింగిల్. ఖాతా ఉంది కానీ నీకు బీజేం మీద పెట్టొచ్చు. పాస్ట్ ఏమైనా? పాస్ట్ కూడా ఏం లేదు. చెప్పండి, పర్లేదు. ఏం లేదు. మంచి ఆటగాళ్ళ, మంచి ఆటగాళ్ళు ఏం లేవు. అట్లానే ఉన్న వాటిని షేర్ చేసుకోండి. ఏం లేవు. చెప్పడం ఇష్టం లేదా? అదేం లేదు. ఏదన్నా ఉంటే షేర్ చేసుకుంటే ఇట్ వుడ్ బి లైక్ ఫ్రీ అవుతుంది కదా. అలా కక్కేయండి బయట. ఏం లేదు. కక్కమంటే కూర్చోబోతాడు. ఏం లేదు. ఓకే. అండ్ క్వశ్చన్స్ కి ఆన్సర్ లైక్ అమ్మాయిలు ఎక్కువసేపు చేసేది, అబ్బాయిలు వెంటనే చేసేది. అమ్మాయిలు వెంటనే చేసేది. అమ్మాయిలు ఎక్కువ చేసేది హౌస్ క్లీనింగ్ ఏమైనా ఉంటాయి కదా, వాళ్ళు ఎక్కువ చేస్తారు. వాళ్ళకి పేషెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు హౌస్ కీపింగ్ వర్క్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువ చేస్తారు. బాయ్స్ అంతా. ఇప్పుడు ఎందుకు మీరు అంత డిసిప్లైన్ గా మాట్లాడుతున్నారు? లైక్ ఫ్రీగా ఉండొచ్చు కదా. డిసిప్లైన్ గానే నా ఒరిజినాలిటీ ఇది. ఇలా ఉంటారా?
చూసారా సార్ డబుల్ యాక్షన్. ఓకే, కామ్ గా సైలెంట్ గా ఏం లేదు ఏంటి అలా, అది ఒరిజినాలిటీ కాదు ఇది. ఇప్పుడు యాక్ట్ చేస్తున్నాడా? బి ఒరిజినల్. బి ఒరిజినల్. ఎస్, బి ఒరిజినల్. ఒరిజినల్ ఇంత మించి అదేం లేదు. కెమెరా సైడ్ చూడకు, ఒరిజినాలిటీ వచ్చేస్తుంది బయటికి. భర్త భార్యకి మాత్రమే చూపించేది. భర్త భార్యకి మాత్రమే చూపించేది. భర్త భార్యకు చూపించేది నాకు తెలిసేది కోపం, కోపం, చనువు, అవి మాత్రమే ఎక్కువ ఉంటాయి. మీ గర్ల్ ఫ్రెండ్ కి చూపించలేదా అంటే కోపాన్ని, చనువుని? అంతే కదా చూపించేది. ఫాస్ట్ ఉన్నాయి అంటున్నారే. వాళ్ళు అట్లానే చెప్తారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. సో భర్త దగ్గర ఉండే చనువు ఇంకా ఫ్యూచర్ లో ఎవరి దగ్గర అంత చూపించలేదు. ఫేవరెట్ హీరో? ప్రభాస్. ప్రభాస్ డైలాగ్ చెప్పండి. చెప్పండి. అదే వీలైతే ప్రేమ పోయేది. డైలాగ్ చెప్పండి అన్నాను, వాళ్ళు చెప్తే అదే అనలేదు. అదే నా డైలాగ్. చెప్పండి చెప్పండి. వీలైతే ప్రేమిద్దాం, పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. అలా కాదు, కొంచెం ఫైర్ యాడ్ చేసి చెప్పండి. ఇంకా అంత మించి అంటే వీలైతే ప్రేమిద్దాం, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. సో మనకి యాక్టింగ్ రాదు కదా, ఒరిజినాలిటీ. ఏదైతే కాన్వర్జేషన్ అయిందో, కాన్వర్జేషన్ తో క్వైట్ నాట్ ఇంట్రెస్టింగ్. సో మేము కొంచెం కంటెంట్ యాడ్ చేయాలి కాబట్టి జస్ట్ ర్యాంప్ వాక్ చేయండి ఇక్కడ, లైక్ గర్ల్ స్టెప్స్. నాకు రాదు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? టేక్ ఎనీవన్ సపోర్ట్ తీసుకోండి. జస్ట్ ఫ్యూ స్టెప్స్ సపోర్ట్ తీసుకోండి. ర్యాంప్ వర్క్ అట్లాంటి చేయలేం కానీ మనం మెన్ వర్క్ చేయి. అరే నీ అబ్బా, అరే నివరకు పైన నిప్పు. ర్యాంప్ వాక్ అంటే లేడీసే కదా. చేయండి ఏదో ఒకటి. అది చేయలేము. ఒకసారి ఒక ఫ్యూ లైన్స్ పాడండి, ఏదన్నా పాట. తీయగా కమ్మని ఒక పాట పాటగా. వీలైన్స్ అంటే ఏం పాడుతున్నా సడన్ గా ఏం గుర్తుకురా. పాడండి ఏదో ఒకటి, గుర్తొచ్చింది పాడండి. మా వాడు ఒక సింగర్ అని పిలుస్తాం, ఆడు పాడతాడు బాగా. మీరు పాడండి ఆయన వచ్చే వరకు. అంటే అది రే రామ్, నేను పాడదాం. మొత్తం అందరూ ఇక్కడ వచ్చి గజల పాటలు పాడమంటే పాడతాం మొత్తం అందరూ. రండి వచ్చి పాడండి. రండిరా. ఇది మనది ఉంటది కదా వెంకీ సినిమాలో ట్రైన్ సీన్ అది చేస్తాం. పాడండి. ఏమైందిరా? అంతే చాలా. రండి, మీరు సపోర్ట్ ఇవ్వండి, ఏం కాదు. మొత్తం రండి. రండి, మీరు బాగా మాట్లాడుతున్నారు. రిమిక్స్ ఆయన రిమిక్స్ యో 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 అంటాడు. యో 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 అంటాడు. సో ఇంకా లేదా ర్యాంప్ వాక్ చేయండి. ర్యాంప్ వాక్ నాకు డైలాగ్ చెప్పారు కదా, ఆ డైలాగ్ ని కొంచెం యాంగర్ గా చెప్పండి, లైక్ కోపడుతూ చెప్తే ఎలా ఉంటుందో అలా చెప్పండి. డైలాగ్ చెప్పారు కదా, దాన్ని కొంచెం డిఫరెంట్ ఎమోషన్స్ లో ఎక్స్ప్రెస్ చేయండి. డైలాగ్ వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? కోపడుతూ చెప్పండి, నాకు చూడాలనుంది మీరు కోపడితే ఎలా ఉంటారు. డైలాగ్ కాదు, మీరు చెప్పిన డైలాగ్ చెప్పండి. ఇంత యాంగ్రీ అంటే ఏదన్నా అయితేనే కదా యాంగ్రీ వచ్చేది. వీలైతే ప్రేమిద్దాం, నాకు కోపం రాదు. అది వస్తే రియల్ గానే, కోపం అనేది రియల్ గానే వస్తుంది. ఎట్లా అంటే అట్లా చూపించలేం, అలా చూపిస్తే మనం యాక్టర్స్ అవుతాం, అంతే కదా. కోపం అనేది ప్రదర్శించేది కాదు కదా, సమయం బట్టి వస్తుంది. ఆయన లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy